వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంత్రి ఫరూక్ గారు నందమూరినగర్ నూతన బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారు? సిపిఎం ఎస్డిపి. మహానందిలో కన్నుల పండువగా జ్వాలాతోరణం కార్యక్రమం. శివాలయంలో జ్వాలాతోరణం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భూమా విఖ్యాత్ రెడ్డి. బేతంచెర్లలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. దట్టమైన అడవిలో ప్రకృతి అందాల మధ్య వెలిసిన ఉల్లెడ క్షేత్రం. శివనామస్మరణతో మారుమోగిన ఉల్లెడ క్షేత్రం. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఏసీబీ సోదాలు, భారీగా నగదు పట్టివేత. శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ 12 ఏళ్లుగా నీటి సరఫరా బంద్. పాణ్యం సమీపంలో గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాదం. జూలై 2017వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ నూతన బ్రిడ్జి దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఈ బ్రిడ్జి పూర్తి కాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో దాదాపుగా 95% 95% పనులు పూర్తయినా, మరియు మన ఇప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వము ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ గారు ఎలక్షన్ల ముందర ఇక్కడ హామీ ఇచ్చారు. మేము వచ్చిన 1 సంవత్సర కాలంలోనే ఈ బ్రిడ్జి పూర్తి చేసి రాకపోకలకు కొత్త బ్రిడ్జి ప్రారంభిస్తామని ఆ రోజు హామీ ఇచ్చి ఎలక్షన్లలో గెలవడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 1.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అంతవరకు ఎక్కడైతే గత ప్రభుత్వం వదిలేసిందో బ్రిడ్జి, అక్కడ 1 ఇంచు ఇటుక, ఒక బుట్ట కంకర రాళ్ళు కూడా మీరు అక్కడ వేయలేకపోయారు. ఇది మీ యొక్క వైఫల్యానికి నిదర్శనం. కుందున నది మీద ఉన్న నూతన బ్రిడ్జి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో ఎన్నో మెమరాండంలు ప్రభుత్వానికి, మరి మీకు ఎమ్మెల్యే గారికి, తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొటెస్ట్ కూడా చేశాము, మెమరాండం ఇచ్చాము. మరి ఇక్కడ రాస్తారోకో కూడా నిర్వహించి ఈ బ్రిడ్జి, పాత బ్రిడ్జి కూలిపోతుంది, అక్కడ ఏదైనా కూలిపోయి జరగరాని జరిగితే మనుషుల ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ఎస్డిపి ఆధ్వర్యంలో ఎన్నో ప్రొటెస్టులు, ధర్నాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేదు. మరియు కొత్తగా చూస్తే ఇక్కడ ప్రభుత్వం తరపున హెవీ వెహికల్స్ నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. ఇక్కడ నేను ఎస్డిపి తరపున కూడా ప్రశ్నిస్తున్నాను, ఇలా హెవీ వెహికల్ వెళ్ళకూడదు, దాని మీద కంకర తీయడాలు, వీటికన్నా ఆ బ్రిడ్జిని పూర్తి చేసి మీదేం పోతుంది? ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? గతంలో కూడా అదే అన్నారు కదా, ఆ ఎమ్మెల్యే గారు పూర్తి చేయలేకపోయారు అని. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సంవత్సరం కావస్తుంది కదా, మీరు ఒక మినిస్టర్ కదా, మరి ఇప్పుడు కూడా మీతో అది ఎందుకు కావడం లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ బ్రిడ్జి చాలా డ్యామేజ్ లో ఉంది. దీని మీద హెవీ వెహికల్స్ పోయినా చాలా రిస్క్ గా ఉంటది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనివల్ల.
ఎందుకంటే పూర్తి చాలా ఏం అయిపోయింది, లాస్ట్ పూర్తి డౌన్ అయిపోయింది కూడా బ్రిడ్జి. రోడ్డు ఎన్నిసార్లు వేసినా కూడా అంత రోడ్డు డ్యామేజ్ అయిపోతుంది. ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు దీన్ని. స్కూల్ బస్సులు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, హెవీ వెహికల్స్ పోతున్నాయి. దానివల్ల కొంచెం బ్రిడ్జి కూడా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. ఈ రాకపోకలు ఎక్కువ ఉన్నాయి. ఈ నందమూరి నగర్, వైఎస్ నగర్ ప్రజలు చాలా హౌస్లు ఉండడం వల్ల జనాలు ఎక్కువ రావడం పోవడం జరుగుతుంది. దీనికి అధికారులు ఏదైనా చర్యలు తీసుకొని స్పందించవలసిందిగా కోరుతున్నాము. నందమూరి నగరు, వైఎస్ఆర్ నగర్ పోయే కుందు బ్రిడ్జి నిర్మించడానికి, అంటే కొత్తది నిర్మించినది ఓపెన్ చేయడానికి మళ్ళీ మంత్రి గారికి ఏం బాధ అనిపిస్తుందో ఏమో మాకైతే తెలియడం లేదు. గత అనేక రోజుల నుంచి సిపిఎం పార్టీగా ఇతర రాజకీయ పార్టీలుగా కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయండి అని చెప్పి ధర్నా రూపంలో అయితేనేమి, పేపర్ స్టేట్మెంట్ రూపంలో అయితేనేమి తెలియడం జరిగింది. ఇవన్నీ తెలియక కాదు, మంత్రికి అన్ని తెలుసు. ఈ పాత బ్రిడ్జి ఎప్పుడో కాదర్బాద్ నరసింహరావు గారు నిర్మించిన బ్రిడ్జి. అప్పుడు ఆ రోజు పొలాల కోసం, అది ఆ రోజు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ ఏర్పాటు కాలేదు, పొలాల కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జిని ఈ రోజుకు దాన్ని ఉపయోగించుకుంటున్నారంటే ఆ రోజు నిర్మించిన దాతలకు ముందుగా ధన్యవాదాలు చెప్పాలా. అయితే ఈ బ్రిడ్జి నిన్న వచ్చిన వర్షాలకు నీళ్లకు అతలాకుతలైపోయింది. బ్రిడ్జి పరిస్థితి అయిపోయింది. ముందు అధికారులు పర్యవేక్షించినారు. పర్యవేక్షించి చిన్న వెహికల్స్ కు మాత్రం పర్మిషన్ చేయండి, హెవీ వెహికల్స్ కు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పినారు. ఈ రోజు ట్రాఫిక్ సే గారు నిన్న చూసినాను నంద్యాల టైమ్స్ లో, దాంట్లో హెవీ వెహికల్స్ కు పర్మిషన్ లేదు, స్కూల్ హెవీ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు, చిన్న వెహికల్స్ కే పర్మిషన్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కుందు బ్రిడ్జి సమయం అయిపోయింది, దాని టైం అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ఈరోజు అడుగుతా ఉన్నాము, మంత్రి గారికి కనీసం ఇంకిత జ్ఞానము అయినా ఉండాలా ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయాలని చెప్పి. మంత్రి అనుకుంటే పెద్ద చిన్న విషయం కాదు ఇది, కొత్త బ్రిడ్జి నిర్మించడం. ఆల్రెడీ గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినది అది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పెండింగ్లన్నీ మొత్తము పూర్తి చేసి పడేసింది. మళ్ళీ బ్రిడ్జి రక్షణ కూడా నిర్మించడము, దానికి పైన లైట్లు వేయడము, మట్టి తోలేస్తే అయిపోతుంది. ఆ సమస్య, స్థలం సమస్య ఏదైనా ఉందంటే అది కూడా ఏం లేదు, అన్ని క్లియర్ అయిపోయినాయి. మళ్ళీ కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి మళ్ళీ వీళ్ళకి ఏమి ఆలోచన ఉందో ఏమో వాళ్ళ అర్థం కావడం లేదు. వేల మంది ప్రజలు రాకపోకలు జరుగుతున్నాయి. మంత్రి గారు నిజంగా గమనించాలా, ఉదయం పూట సాయంత్రం పూట ఈ రోడ్డు మీద ఉంటే కనుక వేల మంది రాకపోకలు జరుగుతూ ఉంటాయి. పొద్దున 9 నుంచి అంతా కార్మికులు, పనిపోయే వాళ్ళు, షాపులలో పనిచేసే వాళ్ళు వేల మంది ఉదయం పోతారు, సాయంత్రం వస్తూ ఉంటారు. అటువంటి బ్రిడ్జి ఈ రోజు పాత మూలన పడిపోతా ఉంటే ఈ బ్రిడ్జిని వదిలిపెట్టి కొత్త బ్రిడ్జి ఈ రోజు ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏందో మంత్రి గారు చెప్పాలి. మళ్ళా మంత్రి గారు కానీ, మంత్రి గారు తనయుడు కానీ ఒక 30 సార్లు తిరిగింటారు వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్. రోడ్ల సిమెంట్ రోడ్ల పూజ కోసము, తర్వాత మొన్న భూమి పూజ కోసము అన్ని సార్లు తిరిగితే ఇదే రోడ్లో పోతున్నారు. గుంతలు మళ్ళీ కనపడడం లేదు. అంటే వాళ్ళు కార్లలో ఉన్నారని మళ్ళీ గుంతలు కనపడుతున్నాయో లేదో మనకు తెలియదు. కింద రోడ్డు మీద పోయే జనాలకు అర్థమవుతా ఉంటది. కాబట్టి ఇప్పటికే Yeah.
పునః మళ్ళా వెలిగించడం ప్రజ్వలమైన వల్ల తన పూర్వ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్నటువంటి ఆ ఆరిపోయిన పత్తి కొన వెలుగుతున్న బట్టి అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దాన్ని. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి రావడం, అట్లాగే ఇక్కడ కార్తీక పుణ్యస్నానాలు నదిలో చేయడం, ఈశ్వరుడికి ప్రీతిగా రుద్రాభిషేకం చేయడం, అమ్మవారిని అర్చించడం, అట్లాగే ఇక్కడ దీపారాధనలు వెలిగించుకోవడం, ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ఈరోజు వేలాదిగా భక్తులు కూడా విశేషంగా తరలి రావడం జరిగింది. అట్లాగే ప్రధానంగా సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జ్వాలాతోరణం అనేటువంటిది మనకి పూర్వం కృతయుగం నాటి నుండి కూడా స్వయంగా పార్వతీదేవి కైలాసంలో ఈశ్వరుడికి వెలిగించినటువంటి విధంగా మనకి పురాణాల్లో అనేకంగా కూడా చెప్పబడుతుంది. ఈ యొక్క దీప కాంతుల వలన అందరికీ కూడా అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. కృత్తికా నక్షత్రంలో ఈ రోజున పౌర్ణమి రోజున చంద్రుడు సంచరించేటువంటి ఒక పుణ్యమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి దినం. చంద్రుడు ఇతర రోజుల కంటే కూడా ఈ రోజులో విశేషమైనటువంటి దినంలో మనం చేసేటువంటి దీపారాధన అనేటువంటిది సాక్షాత్తు కైలాసంలో శివుడి పాదాల చెంతకు చేరుతుంది అని చెప్పి భక్తులందరూ కూడా నమ్ముతారు. ఆ వేలాది మంది భక్తుల సమక్షంలో 1,000,000 ఒత్తులతో 1,00,000 దీపోత్సవము జ్వాలాతోరణ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమై అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా తరలి రావడం జరిగింది. తద్వారా రాబో సంవత్సరంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అతివృష్టి అనావృష్టి బాధలు రాకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి విశేష సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. पेट्रोल फास्ट है पेट्रोल इंजन में ये बारह घंटे अंटुकुने मलेश्वर रेड्डी అందుకొని
నమో భగవతే శ్రీ అంటే నువ్వు 40 రూపాయలు తీసుకుంటే అది నీ వేవాని అది సంబంధం లేదు అభివృద్ధికి అర్థమైనా ఏ సార్ వితౌట్ రిసిప్ట్ వితౌట్ రిపేషన్ ఇవ్వచ్చా వితౌట్ ఏం చేస్తున్నాము ఆడదా సోమన్న, నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు, తర్వాత ఇతను కృష్ణా ఇన్స్పెక్టరు పంచాయత్ డామ్లో. ఈరోజు మేము మధ్యాహ్నం 1 గంటకి సుమారు 1 గంట సమయం అప్పుడు మేము పంచాయత్ దాల్ పోలీసు వాళ్ళు పంచాయత్ దాళ్ళంతా కలిసి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసినాము. వీళ్ళపైన వచ్చిన అలిగేషన్స్ అంటే కరప్షన్ జరుగుతుంది అనే అలిగేషన్ల ఆధారంగా వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసినాము. చేసిన తర్వాత సబ్ రిజిస్టర్ దగ్గర ఎక్సైజ్ క్యాష్ దొరికింది, తర్వాత స్టాంప్ వెండర్ దగ్గర దొరికింది, ఇంకొక ఆయన సీనియర్ అసిస్టెంట్ దగ్గర కూడా ఎక్సైజ్ క్యాష్ ఉంది, ఆమె అటెండర్ ఉంటుంది, ఆమె దగ్గర కూడా ఎక్సైజ్ క్యాష్ ఉంది. అవన్నీ క్యాష్ అంతా ఇప్పుడు తీసుకొని మేము ప్రొసీడింగ్స్ రాస్తున్నాము. మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము కానీ క్యాష్ ఎంత ఎక్సైజ్ అని సుమారుగా చెప్పగలుగుతాను. ఆయన దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర వచ్చి 5,000 చిల్లర ఉంది. తర్వాత స్టాంప్ వెండర్ దగ్గర 17,440 అనుకుంటాను. 440 ఉంటే దాంట్లో 300 వచ్చి ఇయ్యింది పర్సనల్ క్యాష్. మిగిలిన దానికి ఆయన లెక్కలు చెప్పాలా. అంటే నేను ఇన్ని స్టాంపులు అమ్మినాను, దానికి సరిపడే ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది కదా, 17,180 ఉంది కదా మిగిలింది. దానికి అంతకు తగ్గట్టుగా చెప్పాలా. ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎంతవరకు 14,000 ఎంత చూపిస్తున్నాడు ఈరోజు అమ్మినానని. తర్వాత నిన్న అసలు ఎంటరే చేయలేదు. ఎంటర్ చేయాలి, ప్రతిరోజు ఎంటర్ చేసి దీనికి పంపాలా, ట్రెజరీకి పంపాలా. నిన్న అసలు ఎంటర్ చేయలేదు. కానీ ఒక 8,100 రూపాయలు నిన్నటి అమౌంట్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది క్లారిఫైగా చెప్పడం లేదు. కాబట్టి ఇవంతా ఏమేమి జరిగిందో అదంతా ప్రొసీడింగ్స్ రూపంలో రాస్తున్నాము. రాసి గవర్నమెంట్కి రిపోర్ట్ పంపుతాం. ఒకవేళ కేసు అయితే కేసు రిజిస్టర్ చేస్తాం నెక్స్ట్. ఇప్పుడు వరకు సర్ప్రైజ్ చెక్ మాత్రమే. రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు జిల్లా కేంద్రంలో అన్ని అసెంబ్లీ పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పేదంచెర్ల అర్బన్ రూరల్ మండలాల కార్యకర్తల
ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో పార్టీ కూటమిలో భాగంగా ఉంది. కూటమిలో భాగంగా ఉన్నందుకు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఈ మండలాల్లో ఎలా ఉంది, మరి భవిష్యత్తులో వారి కార్యాచరణ ఒకటి చర్చించుకోవడం, అంతేకాకుండా వరదలు ప్రకృతి వలన సంభవిస్తున్న విషయాల మీద భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి, వారి బాధ్యత ఏంటి, మరి ఇవన్నిటి మీద ఒకసారి వారితో చర్చించుకోవడం, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ అయినందువల్ల రాజకీయంగా ఇక్కడ ఎదగడానికి నిలదొక్కుకోవడానికి ఏమి చేయాలి అనే ఒక కార్యాచరణ సీనియర్ నాయకులతో చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం స్థానిక సంస్థలకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నాం. మరి రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది పార్టీ. మరి వారికి అర్హులను గుర్తించిన వారికి టికెట్ వచ్చేలాగా కూటమి పార్టీలతో మాట్లాడడం, మరి టికెట్ మీద పోటీ చేసిన ప్రతి పార్టీ నాయకుడిని కూడా గెలిపించే బాధ్యత తీసుకోవడం, ఈ అన్నిటి మీద చర్చించడానికి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన చాలా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఏదైనా భారతీయ జనతా పార్టీలో పార్టీకి ఏం చేశాం, సమాజానికి ఏం చేశాం అనే వాళ్ళు తప్ప పార్టీ మాకేం చేసింది అని ఆశించే వచ్చేవారు భారతీయ జనతా పార్టీలో ఉండరు. కాబట్టి మరి స్థానిక సంస్థలకు వెళ్తున్నామంటే ముఖ్యంగా సమస్యల పట్ల అవగాహన, ప్రజలతో సత్సంబంధాలు, కూటమి నాయకులకు కూడా మనం గుర్తింపు వచ్చేలాగా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఆదేశాన్ని కూడా పనిచేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి మా ద్వారా రాష్ట్ర పార్టీకి తెలియజేసే వారిని గుర్తించడం, నిత్యం వారిలో ప్రజలతో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ గుర్తొచ్చేలాగా నాయకత్వం పనిచేసేలాగా తయారు చేయడంలో భాగంగా మాత్రమే ఇక్కడికి రావడం జరిగిందని మీడియా మిత్రులకు తెలియజేస్తూ, ఈ సమావేశాన్ని ఉద్దేశించి మీడియా ముఖంగా కోరుకుంటున్న అంశం ఏంటంటే ఏదైనా మీరు కూడా సమస్యలను భారతీయ జనతా పార్టీ దృష్టికి నాయకులకు తీసుకురావాల్సిందిగా కోరుతూ, ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కడైనా కూడా సమస్య పట్ల భారతీయ జనతా పార్టీ స్పందిస్తున్న తీరును మీరు పత్రికా ముఖంగా తెలియజేయవలసిందిగా కోరుతూ ముగిస్తుంది. ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు బాధ్యతలు ఉన్న వాళ్ళు దిగుమతి చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటాను. ఇంట్లోనూ పనిలోనూ సమాజంలోనూ భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను. మన దేశ అన్నదాతలు మరియు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి మరి చూసినారా ఇది
శ్రీ సద్గురుతం ఉల్లెడ ఉమా మల్లేశ్వర స్వామి క్షేత్రంలో ఈరోజు కార్తీక మాస సందర్భమున కార్తీక పౌర్ణమి విశిష్టత కారణంగా ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి 40 గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. ఇక్కడ వెలిసినటువంటి క్షేత్రం ఉల్లెడ ఉమా మల్లేశ్వర స్వామి క్షేత్రంలో స్వయంగా వెలిసినటువంటి శివలింగము, నాగపడిగలు, శంకువు, లక్ష్మీ నరసింహస్వామి, కనకదుర్గమ్మ వారు, అట్లే మహావిష్ణువు అవతారం అయినటువంటి విష్ణువు గారు ఇక్కడ కొలువైన క్షేత్రం అన్నమాట. ఇక్కడ ప్రతి నిత్యం అన్నదాన ప్రసరణ కూడా జరుగుతుంది. కార్తీక మాసం విశిష్టత కారణంగా పలు రకాల కూరగాయలు, పలు రకాల భోజనాలు, టిఫిన్లు, 14 రకాల భోజనాలు, 16 రకాల భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరండి ఎవరు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసింది శ్రీ సమర్థ సద్గురు కాశీనారాయణ స్వామి వారి, శ్రీ రామచంద్రనారాయణ స్వామి వారి ఆశీస్సులతో ఇక్కడ జరుగుతుంది. ప్రొద్దుటూరా ఆయనది? కల్గొట్ల రామచంద్రనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులతో అతనే అన్నమాట ఇక్కడ మొత్తం చూసుకునేది. ఆయన సాక్షాత్తు శ్రీ కాశీనారాయణ అవతారమైనటువంటి శ్రీ రామచంద్రనారాయణ స్వామి వారు ఇక్కడ జరిపిస్తున్నారు. ఇక్కడ విశిష్టత ఏమంటే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కార్తీక మాసాలు పురస్కరించుకునేనా లేకపోతే ఎప్పుడైనా నిత్య అన్నదానమా? ఇది అన్నప్రసాదన వితరణ ఉంటుంది. కార్తీక మాసంలో ఇంకా చాలా వైభవంగా జరుగుతుంది అనమాట. చుట్టుపక్కల ప్రజలు అందరూ వస్తారు. పలు రకాలు వంటలు ఉంటాయి, పిండి వంటకాలతో సహా. అట్లా ఇక్కడ ఈ క్షేత్ర విశిష్టత ఏమంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు కదా చివరి టైంలో, నేను తిరిగి వీరభోగ వసంతరాయనిగా వస్తాను కలియుగాంతం టైంలోని. ఆ వీరభోగ వసంతరాయనికి మొదటి పీఠం అనమాట. ఇక్కడ లోపల ఋషులు, మునులు, ఎంతో మంది తపస్సంపన్నులు ఉన్నారు. వాళ్ళంతా మహాభారతం యుద్ధం జరిగినప్పుడు కొనవు పెడుతున్న వాళ్ళని అశ్వత్థామ వారు తీసుకొచ్చి వైద్యం చేసి నారాయణ మంత్రం ఉపదేశం చేసి లోపల ఉన్నటువంటి క్షేత్రం అనమాట. వారంతా తిరిగి వీరభోగ వసంతరాయణ స్వామి వారితో రావాల్సిన వాళ్ళు అన్నమాట. కలియుగాంత టైంలో వీరభోగ సుందరాయ స్వామి వారికి మొదటి పీఠం ఇక్కడనే. ఆ శంబల నగరం అనే అర్థం ఏమంటే ఇక్కడ మన హౌబిల క్షేత్రంలో ఉన్నటువంటి ఈ శంబలనే అది మరుగున ఉంది అనమాట. ఇక్కడ వచ్చేసి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో శబ్దాలు కానీ, అవి కూడా బ్రహ్మముహూర్తంలో తాళాలు కానీ, భజన శబ్దాలు కానీ ప్రతి నిత్యం వస్తుంటాయి. కార్తీక మాసం చాలా బాగా వినిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వారి యొక్క పూజలు పునస్కారాలు చేసుకుంటుంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయనేది కోరికలు నెరవేరి భక్తాదులు ఇక్కడికి ట్రాక్టర్లతో వాళ్ళ ఊళ్ళో వాళ్ళని తీసుకురావడం కూడా జరుగుతుంది. దాదాపుగా ఎంతమంది వచ్చి ఉంటారు ఈరోజు? ఈరోజు వచ్చేసి 1000 మంది దాకా వచ్చారు. మొన్న 4 సోమవారాలు వచ్చేసి కనీసం 2000 మంది దాకా వస్తారనమాట ప్రతిరోజు. ఇక్కడ నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ 40 గ్రామాల నుంచి 40 చుట్టుపక్కల 40 గ్రామాల వాళ్ళకు కులదైవం అనమాట. ఇక్కడ కొంతమందికి కులదైవం ఉన్నాడు ఈ ఉల్లెడ మల్లేశ్వర స్వామి. కాబట్టి వాళ్ళు మొక్కుబడులు కూడా తీసుకుంటుంటారు, తల వెంట్రుకలు అందిస్తుంటారు అన్నమాట. ఇక్కడ చాలా గొప్ప ప్రదేశం కార్తీక మాసంలో. అందులో నల్లమల్ల ఫారెస్ట్లో అహోబిల క్షేత్రం పరిధిలో ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట. ఓం నమో చుట్టూ కొండల మధ్యలో వెలసినాడు, స్వయంభుగా వెలిసినటువంటి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇక్కడ ఉండబట్టి కూడా. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఆగిన వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఆలగడ్డ తాలూకా మందలూరు గ్రామంలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్. దాదాపు 12 సంవత్సరాల నుండి ఈ వాటర్ ట్యాంక్ కి నీటి సరఫరా నిలిపివేశారని, ఎప్పుడైనా ఇది కూలిపోయే అవకాశం ఉందని, పక్కనే ఎలిమెంటరీ స్కూల్ మరియు సచివాలయం ఉన్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనలో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి శిథిలావస్థకు వచ్చిన ఈ ట్యాంక్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. పాణ్యం పట్టణం శాంతిరాం ఫార్మసీ కాలేజీ సమీపంలో గురువారం గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. యూటర్న్ తీసుకుని కర్నూలుకు వెళ్లే క్రమంలో
నంద్యాల వైపు వస్తున్న కంకర లోడు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గ్యాస్ లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో గ్యాస్ లారీ ముందు భాగం ధ్వంసమైంది. గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. మంత్రి ఫరూక్ గారు నందమూరినగర్ నూతన బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారు? సిపిఎం, ఎస్డిపి. మహానందిలో కన్నుల పండువగా జ్వాలాతోరణం కార్యక్రమం. శివాలయంలో జ్వాలాతోరణం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భూమా విఖ్యాత్ రెడ్డి. బేతంచెర్లలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. దట్టమైన అడవిలో ప్రకృతి అందాల మధ్య వెలిసిన ఉల్లెడ క్షేత్రం. శివనామస్మరణతో మారుమోగిన ఉల్లెడ క్షేత్రం. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఏసీబీ సోదాలు, భారీగా నగదు పట్టివేత. శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ 12 ఏళ్లుగా నీటి సరఫరా బంద్. పాణ్యం సమీపంలో గ్యాస్ సిలిండర్ల లారీ ప్రమాదం.